మీరు గనుక మీ వెబ్ ఆప్షన్స్ ఒకవేళ బయట మీ సేవలో గాని ఎక్కడైనా సెంటర్‌లలో పెట్టిస్తున్నారంటే పక్కా ఈ మిస్టేక్ రిపీట్ చేయకండి. ఏందంటే కొన్ని సెంటర్‌లలో ఏం చేస్తారంటే అన్ని కాలేజెస్ పెడుతున్నట్టే చేస్తారు. మధ్యలో కొన్ని నార్మల్ కాలేజెస్ పెట్టి ఏం చేస్తారంటే తర్వాత మళ్ళా వేరే కాలేజ్ పెడతారు. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఏదో ఒక కాలేజ్‌లో సీట్ వచ్చింది కదా అనుకుంటారు. సో, కొంతమంది స్కామ్‌లు ఇట్లా చేస్తారు. అంటే వాళ్ళకి తెలిసిన కాలేజ్‌లోనే ఏమైనా మధ్యలో పెట్టేసారు. వాళ్ళు మీ ర్యాంక్ వచ్చేటట్టు ఉంటాయని. అవి అట్లా మధ్యలో పెట్టేసరికి ఏమైతదంటే మీకు ఇంకా స్కోప్ ఉన్నా గాని ఆ మధ్యలోకొచ్చేసరికి చిన్న కాలేజెస్ వస్తాయి. సో, అవి మీకు డైరెక్ట్ వచ్చేస్తాయి. అట్లా మా కజిన్ బ్రదర్‌కి గూడా అట్లనే జరిగింది. ఏమైందంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేసిర్రు. మనం ఏమనుకుంటామంటే ఆయన మీద నమ్మకంతోటి వెబ్ ఆప్షన్స్ ఆయన మీద చాయిస్ వదిలేసాం. సో, మీరేం జేయాలంటే ఫస్ట్ డైరెక్ట్ సబ్మిట్ కొట్టకుండానే మీ ఏదైతే ప్రింట్ వ్యూ అని ఉంటది. ఏదైతే కాలేజ్ పెట్టుకుర్రో ప్రింట్ వ్యూ ఆప్షన్స్ అని ఉంటది. అది చేపించుకొని అన్ని ఆప్షన్స్ కరెక్ట్‌గా మీకు తగ్గట్టు లైక్ మీరనుకున్న ఆర్డర్‌లు ఉన్నాయా లేవా అని చెక్ జేసుకోండి. చెక్ చేసుకున్నంకనే సబ్మిట్ కొట్టమని చెప్పండి. అండ్ ఇంకెవరైతే మీరు వెబ్ ఆప్షన్స్ ఇంకా సెకండ్ ఫేజ్ ఉంది. ఇంకా పెట్టుకుంటారు అనేటోళ్ళకి ఇంకా టైం కాలే. ఇంకా సెకండ్ ఫేజ్ ఉంది. వాళ్ళకి చెప్తున్నా మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక ఒకసారి మళ్ళా వెరిఫై చేసుకున్నాకనే సబ్మిట్ కొట్టండి. ఎందుకంటే బై మిస్టేక్‌లో ఒక్క కాలేజ్ ఏదో ఒక చిన్న కాలేజ్ తీసుకొచ్చి మధ్యలో పెట్టిర్రనుకో, మీకు కావాల్సిన కాలేజ్ కంటే స్కోప్ ఉన్నా గాని మధ్యలో పెట్టిన కాలేజ్ రాగలుగుతది. సో, చూసుకొని పెట్టుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. And bye. Do follow and subscribe to my channel.